ఆంతరమునందు వీటికి అమృతములని పేరు ఎందుకని అన్నారా తెలుసా అండి? పాలు సమీకృత ఆహారం. పిల్లలకి ఆవకాయ అన్నం పెడతామా? లేకపోతే ఏం పెడతాం? పిల్లలకి ఏం పెట్టాం? మార్నింగ్ ప్లేట్ ఇడ్లీ తింటాం, బార్లీ తాగడం, మధ్యాహ్నం ఏదో 6 పదార్థాలు, 2 పప్పులు, 2 కూరలు, 2 పచ్చళ్ళు, పులిహార, చక్కెర పొంగలి, పాయసము, దధ్యోజనం, లేకపోతే ఆవకాయి, మాగాయి, ఊరగాయి, ఆ ఆవకాయి, ఈ ఆవకాయి, మజ్జిగ, పెరుగు. ఇన్ని వాళ్ళేం తాగరు. 30 మాటలు మధ్యలో కాఫీ, 80 మాటలు టీ, ఇవేం ఉండవు కదా. అందుకని పిల్లలకి వీటన్నింటి బదులు ఏమిస్తారు? సమీకృత ఆహారం, పాలు పడతారు. ఆవు పాల చేత అభిషేకము చేయబడినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంగా మనిషికి కలిగేటటువంటిది జ్ఞాన సమృద్ధి కలుగుతుంది. ఆ జ్ఞానము కలిగిందా? ఏమిటొస్తుంది జ్ఞానము చేత? జ్ఞానం అంటే డిగ్రీలు, క్వాలిఫికేషన్లు కావు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి పెక్కుగలవు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. పరమాత్మ యొక్క స్వరూపం అర్థం అవడం, ఇక్కడే స్వామి ఉన్నాడు, అంతటా ఉన్నాడనేటటువంటి ఎరుక కలగడం, ఇది పాల యొక్క అభిషేకం చేత ఫలితం. రెండవది పెరుగు. పెరుగు చేత అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? పెరుగు తోడుకున్నట్టుగానే మనకి కూడా కర్మ చేస్తాం. కర్మ జడం, లేదా కర్మ అప్పటికప్పుడు అంతరించిపోతుంది. ఓ పని చేస్తాం, ఆ పని అయిపోతుంది. ఏదో కాఫీ తాగుతాను, కాఫీ తాగితే ఇంకా 365 రోజులు అలా కాఫీ కప్ పట్టుకునే ఉంటానా? అలా ఏం ఉండదు. ఆ కాఫీ తాగడం అంటే అయిపోతుంది. అది కాసేపటికి ఇడ్లీ తింటాను, అయిపోతుంది. ఇడ్లీ అయిపోతుంది, కాఫీ అయిపోతుంది. కానీ కాఫీ తాగడము చేత కలిగినటువంటి తృప్తి అనేటటువంటి అనుభవాన్ని లోపల దాచుకుంటుంది మనస్సు. ఈ దాచుకోవడాన్ని లోపల గమ్మత్తుగా లోపల రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ చేసేయడాన్ని వాసనలు ఉండడము అంటారు. ఇది మళ్ళీ ఎప్పుడో బయట పెడుతుంది. ఆ కాఫీ తాగితే దిక్కుమాల కాఫీ ఎంత హాయిగా ఉంటుందిరా పొద్దున్నే అనిపిస్తుంది. అలా అనిపించిందా? ఇంకా ఏమిటో ఒళ్ళంతా భారంగా ఉన్నట్టు, ఎక్కడికి వెళ్ళలేనట్టు, ఏ పని చేయలేనట్టు, ఒక్క కప్పు కాఫీ తాగేస్తే అండి నాకు పొద్దున్నే ఎంత ఉత్సాహం వచ్చి. అదేం లేదు నిజంగా. నీకు ఇక్కడ అలవాటు అయిపోయింది ఆ వాసన. ఈ వాసనని తీసేసి, ఈ తోడుకున్న వాసనల్ని తీసి, వాణ్ణి విడిచిపెట్టి ఉండలేని వాసనల వైపుకి తిప్పుతాట. అంటే అయ్యో తెల్లారిపోతోంది, సంధ్యావందనం చేసుకుందాం, అయ్యో తెల్లారిపోతోంది, లేచి కాసేపు అభిషేకం చేసుకుందాం, అయ్యో ఒక్కసారి స్వామికి దర్శనం చేద్దాం, అయ్యో కాసేపు గజేంద్ర మోక్షం పారాయణ చేసుకుందాం. ఇలా మంచి వాటి వైపుకి తిప్పి మంచి మంచి అనుభూతుల్ని ఉంచితే స్వభావం ఏర్పడుతుంది అన్నారు వ్యాఖ్యానంలో. ఎందుకని? లోపల వాసనలు ఎన్ని రకాలైనవి పేరుకుంటే అలాంటి స్వభావం వచ్చేస్తుంది. స్వభావ మార్పుకి పెరుగుతో కూడిన అభిషేకం దారినిస్తుంది. మూడవది నెయ్యి. ఈ నెయ్యి అహంకారం. అహంకారం అంటే ఎప్పుడు నేను నేను నేనంటాడు. ఈ నేను దిక్కుమాలిన నేనుందే, దీని అసాధ్యం కులా కొంప తీసేసేది అదే అసలు ప్రపంచంలో. నేను చాలా మాటలు చెప్తుంటాను. ఈ నేను గురించి ఒక్కసారి వెనక్కి పరికించి చూడండి. ఈ నేనన్నప్పుడల్లా ఇలా చూపిస్తాం. ఇలా చూపించిన నేను ఎక్కడి నుంచి వచ్చిందో వెనక్కి వెళ్ళండి. ఈ శరీరం ఒకానొక నాడు ఇంత తొండపిల్లంత శరీరం. ఈ తొండపిల్లంత శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకనాడు ఎప్పుడో తండ్రి వీర్యాన్ని తల్లి యొక్క యోని యందు ప్రవేశపెట్టాడు. ఆ తల్లి లోపలికి తీసుకుని ఆ శుక్లమును శోణితముతో కలిపింది. తండ్రి వీర్యాన్ని ఇచ్చాడు కాబట్టి తండ్రిదా? అమ్మ శోణితంతో కలిసి అమ్మ గర్భంలో 9 నెలలు 9 నెలలు అక్కడ ఆవాసం ఉంది కాబట్టి అమ్మదా? బయటికి వచ్చిన తరువాత పశువులిచ్చిన పాలు తాగి ప్రకృతిలోంచి వచ్చిన అన్నం తిని పెరిగింది. అన్నవికారమైన ఈ శరీరం ఈ బయట పంచభూతములలోంచి వచ్చినటువంటి పదార్థములతో పోషింపబడింది కాబట్టి పంచభూతాలదా? లేకపోతే దీనికి కొంతమంది మేధస్సు పెంచడానికి పాఠాలు నేర్పారు. ఆ పాఠాలు నేర్పితే వచ్చినటువంటి 4 ముక్కలు తీసుకెళ్లి ఎవడికో తాకట్టు పెట్టి, వాడు నా కొలువులో పశువు కట్టబడినట్టుగా ఉదయం 10 నుంచి సాయంకాలం 5:30 వరకు నువ్వు పనున్నా లేకపోయినా కుర్చీలో అలా కూర్చో, కాలం ఎంత విలువైందైనా నాకు అనవసరం, ఇలా కూర్చో నువ్వంతే అంటే, అలా కూర్చున్నందుకు వాడు నెలకి ఒక 10,000 12,000 బత్తెం ఇస్తే ఆ బత్తెం పుచ్చుకుని శరీరాన్ని పోషించుకున్నావు కాబట్టి ఆ బత్తెం ఇచ్చిన వాడిదా? లేకపోతే ఒకనాడు నువ్వు ఈ శరీరం కదలిక లేక మంచంలో పడిపోతే, ఊపిరి వెళ్ళిపోతే దీన్ని సంస్కారం చేయడం కోసం కొత్త కర్రలు, కొత్త చాప, కొత్త తాడు తెచ్చి దాని మీద పారేసి కట్టి తీసుకెళ్లి శ్మశానంలో పారేసిన కొడుకుదా? అగ్నిహోత్రంలో పారేస్తే కాల్చేసిన అగ్నిహోత్రాందా?
లేకపోతే ఇంకా కాలిపోకుండా ఉండిపోయిన ఎముకలు మొదలైనవి శ్మశానంలో ఉండిపోతే తిన్న చెదపురుగులదా, లేకపోతే ఊడిపోయిన వెంట్రుకలు గోళ్లు మొదలైన వెళ్లి చెట్లకి చుట్టుకుని ఉండిపోతే ఆశ్రయం ఇచ్చిన చెట్లదా? ఎవడిది ఈ శరీరం? దేన్ని చూపించి నేను నేనంటావు? దీన్ని చూపించి ఈ నేను 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 అని అన్న మాట ఎన్ని మాటలు అన్నావో అన్ని మాటలు పతనం అయిపోతున్నావు. అందుకని ఈ నేను నేనన్న అహంకారాన్ని విరచగలిగితే ఆనాడు నేనేమిటని ఇలా వంగుతావు. ఈ విధేయతని ఇస్తాట, నీతితో అభిషేకాన్ని పుచ్చుకొని ఆ నేనన్న భావన విరుస్తాట. అందుకని నీతితో అభిషేకం. పంచదార మమకారం. ఎంత మమకారమో, దిక్కుమాల మమకారం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. తా చావకమానడు వారి భంగి ఈ చచ్చిన వానికేర్చెదరు. చావున కొల్లక దగవచ్చునే ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అంటారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఎంత విచిత్రం రా వీళ్ళకి. మచ్చిక వీరికెల్ల ఏదో పెద్ద ఉండిపోయేవాళ్ళ. పుట్టినప్పుడేమో అమ్మ దగ్గర నుంచి ఇలా కొంచెం దూరంగా అత్త ఎత్తుకుంటే చాలు అమ్మ 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 అని ఏడుస్తారు. అమ్మను వదిలిపెట్టి ఉండలేని వాళ్లే. నాన్నగారు కాస్త స్వీట్ల ప్యాకెట్ నూనె తడున్న కాగితంతో వచ్చేటప్పటికి అక్కడికి పరిగెడతాడు. ఆడుకోవడానికి అన్నయ్య వస్తే అన్నయ్య దగ్గరికి పరిగెడతాడు. పెళ్ళైన తర్వాత అమ్మ నాన్న ఎక్కర్లేదు. ఈ పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు భార్య బిడ్డలు. ఒకవేళ నదిలో ముగ్గురు కలిసి కొట్టుకుపోతుంటే ఓ వేళ ముందు పిల్లాన్ని వదిలేస్తాడు. ఎందుకని? భార్య ఉంటే మళ్ళీ కొడుకుని కనొచ్చు. ఆ తర్వాత భార్యను కూడా వదిలేకపోతే భార్యను వదిలేస్తాడు, మళ్ళీ పిల్లాన్ని చేసుకోవచ్చు. ఆఖరణ వదలలేక తను వదులుకుంటాడు, సుడిగుండంలోనూ ప్రవాహంలోనూ. అందుకని నీకెవరి మీద మమకారం. కానీ ఇదంతా ఒక రకమైనటువంటి అబద్ధంతో కూడినటువంటి జీవనం. మచ్చిక వీరికెల్లా వెళ్ళిపోయే అన్నిటి మీద నీ మనస్సు పెట్టుకుంటున్నావు. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచేదారు. పక్కవాడింట్లో దొంగలు పెడితే నీ ఇంట్లో తాళాలు జాగ్రత్తగా వేస్తావు. పక్కింట్లో చచ్చిపోతున్నారు, నీకు మార్పు ఎక్కడొచ్చింది? నీకంటే మహాప్రభు మిమ్మల్ని కాదు, నన్ను ఎప్పుడూ చెప్తున్నాను. అందుకని తా సావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చదరు. ఓ చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. ఏమిటో వీళ్ళు చచ్చిపోనట్టు. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అని అనకండి. ఏడుపు వస్తుంది, అది తప్పని ఎక్కడ అనలేదు. కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని, ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవడి దగ్గరికి వెడితే రక్షిస్తాడో వాడి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు. కాఫీ 50 మాటలు తాగడానికి టైం ఉంటుంది. ఇడ్లీ 70 మాటలు తినడానికి టైం ఉంటుంది. భోజనం కొసరి తినడానికి టైం ఉంటుంది. ఆఫీసులో ₹10 ఇస్తే అరగంట కూర్చోడానికి టైం ఉంటుంది. పనికి మాలిన వాడు వస్తే ఇంట్లో కబుర్లు చెప్పడానికి 5 గంటల టైం ఉంటుంది. అది చెయ్యకుండా నేను ఉండలేనని గుళ్ళోకి వెళ్ళడానికి నీకు టైం ఉండదు. అయ్యో అరగంట సేపు కూర్చుని ఈ అరగంట నాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు. పరమాచార్యులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు తెచ్చి ఇన్ని ఇచ్చారు. ఇవి కాదు, నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా అన్నారు. ఏమిటి ప్రభో, మీరందరూ ఇవ్వగలరు, ఇస్తానని మాట ఇవ్వండి అడుగుతానన్నారు. ఇచ్చేస్తాం అడగండి అన్నారు. మీ అందరూ బతికున్నంత కాలం ప్రతిరోజులో 2 నిమిషాలు నాకు ఇచ్చేయండి. నాకు దానం చేశారు. సన్యాసికి దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా పాడైపోతారు. 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా, ఈ 2 నిమిషాలు నాది కాదని రోజు భగవన్నామస్మరణ చేయండి. ఎప్పుడు అన్నది నాకు అనవసరం. ఆఫీస్కి వెడుతూ ఆఫీసులో కూర్చుని, ఇంట్లో కూర్చుని, పడుకుని, లేచి పూజా మందిరంలో 2 నిమిషాలు. ఇది జగద్గురువులంటే. వాళ్ళు మన్ని ఉద్ధరించిన వాళ్ళంటే. నళినీజలగత జలమతి తరళం తత్పజ్జీవితమతి శయచపలం విద్యుర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. ఈ పిచ్చ వదలగొట్టి ఎవడి వేపుకి తిప్పాలో అటువైపు తిప్పగలిగిన వాడెవరో వాడు శంకరుడు. శంకరోతీతి శంకర. అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు. ఈ 5 విడగొడితే వాడికి ఇంకొన్న అవిద్యం ఉంటుంది, ఇంకా అవిద్యం ఉండదు. అందుకని వాడు ముముక్షు అవుతాడు. కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాటలు. అందుకని ఈ 5టితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారు అనుకోకండి. మీకు నమ్మిక ఉన్నదా? మీరు నమ్మితే పరమాత్మ. మీకు నమ్మకం లేదు, అదేదో రాయిగానే యద్భావం తద్భవతి. మొదటే చెప్పానే, వాడు ఆపాతాళ నభస్థలాస్తభవన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నాడో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు. వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు. వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం, వాడు చూస్తాడు. మీకు ఆ పూనిక లేదా, ఆ నమ్మిక లేదా, రిచువలిస్టిక్ అంటారు. పంతు ఆ చేసిన కార్యక్రమం. శ్రద్ధ భగవానుడికి కావలసింది. నువ్వేమిచ్చావు
ఆయనది ఎంత యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వం సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు. అన్ని ఆయనవి సూర్యచంద్రులు ఉన్నంత కాలం. నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి? నీ ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూసి ఆయన ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక. అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం.